శత విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ లక్షం విహాయ దాతవ్యం కోటిం త్యక్త్యా హరిం భజేత్. అంటే 100 పనులు విడిచిపెట్టైనా వేళకు భోజనం చేయాలట, 1000 పనులు విడిచిపెట్టైనా స్నానం చేయాలి, 1,00,000 పనులు విడిచిపెట్టైనా దానం చేయాలి, 1,00,00,000 పనులు విడిచిపెట్టైనా దైవ ప్రార్థన చేయాలి. బోద్ధారో మత్సరగతాః ప్రభవః స్మయదూషితాః అబోధో అపహతాశ్చన్యే జీర్ణమంగే సుభాషితం. బోద్ధారో మత్సరగతాః ప్రభవః స్మయదూషితాః అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం. బోద్ధారో మత్సరగతాః అంటే జ్ఞానులైన వాళ్ళు మత్సరంతో కూడి ఉన్నారు. ప్రభవః స్మయదూషితాః రాజులు గర్వంతో కూడి ఉన్నారు. అన్యే అబోధోపతాశ్చ అంటే జ్ఞానహీనులై ఉన్నారు. కాబట్టి సుభాషితం చెప్పడానికి జీర్ణమంగే సుభాషితం అంటే మిగిలిన వారి జ్ఞానహీనులై ఉండడం వల్ల చెప్పిన వారి వద్దే ఉండి ఆ సుభాషితం నశించిపోతోంది అని. సుభాషితం విని అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. అర్థం చేసుకున్నవారు అసూయాపరులు, సర్వాంగులు. మిగిలిన వారికి తెలియదు ఈ సుభాషితం నేను ఎవరికి చెప్పను అని. జయంతి తే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం. రససిద్ధిని సాధించిన కవీశ్వరులు ధన్యులు. వారి సిద్ధాంతాలు సేవించిన యోగుల్లాగా సర్వోత్కృష్టాలై ప్రకాశిస్తున్నాయి. వాళ్ళ కీర్తి శరీరాలకు జరామరణాలు సోకుతాయనే భయం లేదు. సరేనండి, మనం నిన్న వీధి అంగాలు చూస్తూ మొత్తం వీధికి 13 అంగాలు ఉన్నాయి. రూపకం ప్రారంభం చేసే ముందు ప్రస్తావన లేక ఆముఖం అనేది ఏ ఏ అంశాలతో స్టార్ట్ చేయొచ్చు అనే దాన్ని అంగాలు అంటాము. దీనికి అంగాల్ని వీధి అని ఒక రూపక భేదం ఉన్నది, దానికి ఏ అంగాలు అయితే ఉన్నాయో అదే అంగాల్ని ఇక్కడ ఆముఖానికి లేక ప్రస్తావన అనే దానికి కూడా ఉపయోగించుకోవచ్చును. అంగాలు అంటే ఏ విధంగా మనం ప్రదర్శన ప్రారంభించవచ్చును అని చెప్పేటువంటి డీటెయిల్స్ అన్నమాట. ఇది 13 రకాలని చెప్పుకున్నాము. ఈ 13 రకాల్లో నేను ఉద్ఘాత్యకం, అవలగితం, ప్రపంచం, త్రిగతం, చలం, వాక్కేళి, అధిబలం, గండం ఇంతవరకు నిన్న చదివామండి. మిగిలిన ఇప్పుడు చూద్దాము. తర్వాత అవస్యందితము. అవస్యందితము అంటే రసోక్తస్య అన్యథా వ్యాఖ్య యత్ర అవస్యందితం హి తత్. రస ఉక్త అస్య అన్యథా వ్యాఖ్య యత అవస్యందితం. అవస్యందితము అంటారు. దీన్ని దేన్నంటారంటే రసప్రకోపం అంటే ఒక భావావేశంలో ఒక విషయం చెప్పేయడం అంటే తొందరపాటుతనం అన్నమాట. ఒక ఆవేశంతో మాట్లాడుతూ చటుక్కుని ఒక చెప్పకూడని విషయాన్ని గబుక్కుని బయట వెల్లడి చేసేయడం. వెల్లడి చెప్పకూడని అని కాదు, వెల్లడి చేయడానికి ఉక్తమైనది కాని విషయాన్ని గబుక్కుని వెల్లడి చేసేయడం. తర్వాత అది గుర్తించి లేదు అది ఎదురువాళ్ళు ప్రశ్న వేసినప్పుడు నాలుక ఖర్చుకుని మళ్ళీ దానికి తను చెప్పిన దాన్ని మరొక విధమైన వ్యాఖ్యతోటి సమర్థించుకొని తను ఏ విషయాన్ని అయితే దాచిపెట్టాలనుకుందో ఆ విషయాన్ని దాచిపెట్టేయటం, మరొక అర్థాన్ని వివరించడం ద్వారా దీన్ని అవస్యందితము అని అంటాం. రసవుక్త అస్య అన్యథా వ్యాఖ్య యత్ర అవస్యందితం హి తత్. ఇది చెప్పిందంటే భావావేశంలో ఒక వాక్యాన్ని ప్రయోగించి తర్వాత ఆ వాక్యాన్ని గురించి వేరుగా వ్యాఖ్యానించి నిజాన్ని దాచేందుకు ప్రయత్నించటం, ఇది అవస్యందితం అంటే. దీనికి ఉదాహరణ చలితరామం అనే రూపకంలో సీత లవకుశులు. ఇది మనం చాలా సినిమాల్లో చూసిందే కదా. లవకుశులు ఉంటారు. ఆ లవకుశులనేమో రామాయణం గానంతో మొత్తం అంతా ప్రచారం చెయ్యండి అని ఆయన వాల్మీకి చెప్తే వీళ్ళు బయలుదేరతారు. బయలుదేరి శ్రీరాముడి దగ్గరికి వీళ్ళు బయలుదేరతారనమాట. వాళ్ళు పిలవగా వీళ్ళు బాగా చెప్తున్నారు, రామాయణ గానం చేస్తున్నారంటే వీళ్ళని పిలిస్తే వెడుతూ ఉన్నప్పుడు సీత వీళ్ళతో చెప్తుంది. ఏమని చెప్తుంది? వీళ్ళకి తెలియదు కదా, వాళ్ళ జనకుడే శ్రీరామచంద్రుడు అనేది వీళ్ళకి తెలియదు. తల్లి సీతను కూడా వాళ్ళకి తెలియదు.
అంచేత వీళ్ళతో సీతాదేవి గబుక్కునే సంతోషం, ఒక పక్కన కొడుకులు తండ్రి దగ్గరికి వెళ్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు, తెలియకపోవచ్చు, అది వేరే విషయం. మొత్తానికి ఒకళ్ళ సమ్ముఖంలోకి ఒకళ్ళకి వెళ్తారు అనే ఆనందంలో, పుత్రులారా మీరు అయోధ్యకు వెళ్ళిన తరువాత రాజుగారికి వినయపూర్వకంగా నమస్కరించండి అని చెప్పేసి అంది. ఇది మామూలుగానే ఉంది, బాగానే ఉంది. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా రాజుగారికి ఒబీడియంట్ గా నమస్కారం చేయాలి, అంతే చెప్పింది. అయితే వీళ్ళు ఏమన్నారంటే, మేము వినయంగా ఎందుకు ఉండాలి రాజుకి, వీళ్ళ పిల్లలు మంచి పవర్ఫుల్ పిల్లలు కదా, మేమేమన్నా ఆయన ఆశ్రయాన్ని కోరి పెడుతున్నామా, అక్కడికి ఏమన్నా ఆయన ఆయన మీద ఆధారపడటానికి వెళ్తున్నామా, ఆయన సహాయం కోరి పెడుతున్నామా అని అడుగుతారు. అంటే ఎందుకు నమస్కరించాలి అనే ఉద్దేశం, వినయపూర్వకంగా అని. అప్పుడు గబుక్కుని ఇక్కడ సీత గబుక్కుని ఏమనేస్తుందంటే, అయ్యో మీ ఇద్దరికి తండ్రి కదా అని అనేస్తుంది. ఇది నోరు జారిపోవడం అనమాట. ఇది అవశ్యత అంటే. చెప్పకూడదు గబుక్కుని చెప్పేస్తుంది. వెంటనే ఏమంటారు వీళ్ళు, ఆయన మీ ఇద్దరికి తండ్రి గారు కదా అనగానే అప్పుడు నిజంగా మనసులో ఉన్న మాట బయటకు వచ్చింది, మీ తండ్రి గారు కదా అని. కానీ వెంటనే కొడుకు ఏమని ప్రశ్నించాడు, ఏమిటి రఘురాముడు మా తండ్రి గారా అని ప్రశ్న వేసేసాడు. అప్పుడు ఒక్కసారి నాలుక ఖర్చుకుని ఏమంటుంది, రాజు అంటే ఎవరు, లోకానికి అంతటికీ తండ్రే కదా, పాలకుడు లోకానికి అంతటికీ తండ్రే, మీకేమిటి, మన రాజ్యంలో అందరికీ ఆయనే తండ్రి కదా అని దాన్ని సమర్థించుకుని, తండ్రి అంటే మీ సొంత నాన్న కాదు అన్నట్లుగా సరిచేసి తను చెప్పకూడని విషయాన్ని చెప్పినందుకు దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఆ అదనపు వ్యాఖ్య ఏమిటి, అన్య వ్యాఖ్య ఏమిటి, తండ్రి గారంటే రాజుగారు అందరికీ తండ్రే కదా అని చెప్పడం అనమాట. దీన్ని అవశ్యందితము అని అంటారు. దీన్ని ఈ విధంగా కూడా మనం ప్రస్తావనలో చేయవచ్చును, ప్రారంభం చేయవచ్చును అని చెప్పారు. తర్వాత నాలిక, ఇది ఇంకొక అంగం అన్నమాట. ఇదేమిటంటే సోపహాస సా ఉపహాస నిగూఢార్థ నాలికైవ ప్రహేళిక. ప్రహేళిక అంటే ఒక ప్రదర్శన, హాస్యయుక్తమైన ప్రదర్శనని మనం ప్రహేళిక అని అంటాం. ఇందులో సా ఉపహాస అంటే ఒక చమత్కారవంతమైన, ఒక చమత్కారంతో, ఒక వ్యంగ్యంతో కూడి ఉన్నటువంటిది. నిగూఢార్థము అంటే అందులో ఒక అర్థం దాగి ఉన్నది, నిగూఢంగా ఒక అర్థం దాగి ఉన్నది. ఇటువంటి ప్రదర్శనని ప్రహేళిక అంటే ఇటువంటి హాస్యయుక్తమైన ప్రదర్శనని నాలిక అని అంటారు. నాలిక అంటే హాస్యయుక్తమైన నిగూఢార్థము దాగి ఉన్న వాక్యాన్ని నాలిక అంటారు. ఇందులో దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, విశాఖదత్తుడు ముద్రారాక్షసంలో ఇక్కడ నవ్వుతూ, అంటే నవ్వుతూ చంద్రగుప్తుడిని ఉద్దేశించి ఏమంటాడంటే మంత్రి గారు, హాస్యంతో కూడిన గూఢార్థం కలిగిన వాక్యం, చంద్రుడు ఎవరికి ఇష్టం కాదు అని అంటాడు. ఇక్కడ ఇందులో ఉన్న అర్థం ఏమిటి, ఇందులో ఉన్న హాస్యం ఏమిటంటే, చంద్రుడు ఎవరికి ఇష్టం కాదు అంటే, అయ్యా చంద్రగుప్త మహారాజా నువ్వంటే ఎవరికి ఇష్టం కాదు అని. కానీ చంద్రుడు ఎవరికి ఇష్టం కాదు అనడంలో ఉన్న డైరెక్ట్ మీనింగ్ ఏమిటి, చంద్రుడు అంటే ఆయన వెన్నెలకి, చల్లతనానికి, సౌందర్యానికి, అన్ని విధాలుగా చంద్రుడికి అందరికీ ఇష్టమే అని అన్నట్లుగా ఆయన చంద్రుడు ఎవరికి ఇష్టం కాదు అని అన్నాడు. కానీ ఇందులో ఉన్న చమత్కారం ఏమిటంటే, ఇక్కడ చంద్రుడు అంటే చంద్రగుప్తుడు, ఇది గూఢార్థం అనమాట. అంటే చంద్రగుప్త మహారాజు అంటే ఎవరికి ఇష్టం కాదు అని కొంచెం నిగూఢార్థంతో చమత్కారంగా మాట్లాడటం, ఇటువంటి ప్రయోగాన్ని నాలిక అని అన్నారు. తర్వాత అసత్ప్రలాపము. అసంబద్ధ కథాప్రాయే సత్ప్రలాపో యథోత్తర. అంటే అసంబద్ధ కథా ప్రాయ అసత్ప్రలాప యథా ఉత్తర. అంటే అసంబద్ధ కథాప్రలాపం అంటే అసంబద్ధమైన వాగుడు వాగడం, పెచ్చవాగుడు అనమాట. అంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడడం. ఎవరు మాట్లాడతారు అర్థం పర్థం లేకుండా? పిచ్చోళ్ళు, ఉన్మాదులు, ఇలాంటి వాళ్ళే మాట్లాడతారు. వీటినే అసత్ప్రలాపాలు అంటారు. అది ఒక రకమైన హాస్యాన్ని కలిగిస్తుంది అన్నమాట. నిజంగా అక్కడ వాళ్ళు పాపం, వాళ్ళు ఏ ఉన్మాదంలో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఒక్కోసారి చూడండి, చిన్నపిల్లలు మాట్లాడితే మనం నవ్వుకుంటాం మనం. ఎందుకంటే పాపం వాళ్ళు తెలియక మాట్లాడతారు, అది హాస్యాన్ని పుట్టిస్తుంది. అలాగే పిచ్చివాళ్ళు, వాళ్ళు మాట్లాడే మాటలు వింటేనే నవ్వు వస్తుంది మనకి. అంటే వాళ్ళకున్న డెబిలిటీ బాధపడదగినదైనా అది హాస్యయుక్తంగా ఉంటుంది. అలాగే ఉన్మాదం కలిగిన వాళ్ళు, ఇది అసత్ప్రలాపాలు అంటేను. ఇటువంటివి కూడా మనం చెయ్యొచ్చును. ఉదాహరణ కొన్ని చెప్పారు, నేను కొండలను తింటాను, అగ్నిలో స్నానం చేస్తాను, ఆకాశాన్ని తాగుతాను, తర్వాత హరిహరులు, హిరణ్యగర్భుడు వీళ్ళందరూ నా పిల్లలు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటాన్ని అసత్ప్రలాపము అని అంటారు. అంటే వాళ్ళలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఒక రకమైన హాస్యం మనకి వస్తుంది అనమాట. దీన్ని అసత్ప్రలాపము అన్నారు.
తర్వాత వ్యాహారము, అన్యార్థమేవ వ్యాహార హాస్య లోభకరం వచః. అంటే ఇదేమిటంటే ఇక్కడ అన్య ప్రయోజనార్థం, అంటే మనం ఒకళ్ళ సముఖంలో ఉన్నాము, వాళ్ళకి మనం సంతోషం కలిగించటానికి ఒక ఒక కొన్ని మాటలు చెప్పడం కానీ, లేకపోతే ఒక విధమైన పని చేయటం కానీ చేస్తాం. అది ఎదురు వాళ్ళకి సంతోషం కలిగించడానికి. ముఖ్యంగా ఎప్పుడు చేస్తాం అది? మన ముందు వాళ్ళు మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు, లేకపోతే వాళ్ళ వల్ల మనకి పని ఉంటేనో, ఏదో వాళ్ళకి సంతోషం కలిగించడానికి మాట్లాడటం కానీ, సంతోషం కలిగించేదానికి ఏదో ఒక ప్రయత్నం కానీ చేస్తాం. దాన్ని అన్య అర్థమేవ అంటే ఇతరుల ప్రయోజనార్థం, అన్యుల ప్రయోజనార్థం హాస్య లోభకరం వచః. అంటే ఆ లోభకరం అని తప్పుపడిందండి, హాస్య లాభకరం ఉండాలి ఇక్కడ. ఇది ఓకే, తర్వాత కరెక్షన్ చేస్తానండి. హాస్య లాభకరం వచః అంటే అన్యుల యొక్క ప్రయోజనార్థం హాస్యయుక్తమైనటువంటి వచనాల్ని పలకటం, లేకపోతే ప్రయత్నాన్ని చేసి అక్కడ వాళ్ళకి సంతోషాన్ని కలిగింప చేయటాన్ని వ్యాహారము అంటాము అని చెప్పారు. దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, మాళవికాగ్నిమిత్రంలో లాస్య ప్రయోగానంతరం మాళవిక వెళ్ళటానికి ఉద్యుక్తురాలు కాగా, అంటే రాజసమ్ముఖంలో మాళవికాగ్నిమిత్రం రూపకంలో రాజసమ్ముఖంలోకి వచ్చిన తర్వాత మామూలుగా అందరూ మాట్లాడుకోవటం ముగిసిపోయిన తర్వాత మాళవిక వెళ్ళిపోవడానికి తయారైపోతుంది అక్కడి నుంచి, ఆ రాజసముఖం నుంచి. అయితే మాళవికని చూస్తూ ఉండటము, ఆమె తన సముఖంలో ఉండటము అనేది రాజుగారికి చాలా ఇష్టం. ఇది ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఆయన రాజుగారి పక్కనప్పుడు విదూషకుడు ఉంటాడు, ఆయనకు కూడా విషయం తెలుసును, ఈ అమ్మాయి ఇంకొంచెం సేపు ఉంటే రాజుగారు ఇంకొంచెం సంతోషపడతారు కదా అని. అందుకని ఈయన ఏం చేస్తాడంటే, వెళ్ళిపోతున్న మాళవికను ఆప్ చేసి, అమ్మా అంత తొందర ఏముంది, అప్పుడే వెళ్ళిపోవద్దు, కొంచెం సేపు ఉండు, నా ఉపదేశం విని వెళ్ళు, నేను ఏదో మాట్లాడతాను కదా. ఉపదేశం అంటే ఇక్కడ టీచింగ్ అని కాదు, నేను మాట్లాడే మాటలు కూడా విని వెళ్ళు అంటాడు. అంటే ఇక్కడ అతని ప్రయత్నం ఏమిటంటే, మాళవికని ఇంకొంతసేపు రాజుగారు ముందుంచడం, తద్వారా ఆమెను ఏదో మాట్లాడి ఆమెను నవ్విస్తే ఆమె చక్కగా చిరునవ్వు నవ్విందంటే, పక్కపక్క నవ్విందంటే రాజుగారు చాలా సంతోషపడతారు అని అతని ఉద్దేశం అన్నమాట. దీన్ని వ్యాహారం అని అంటారు. అప్పుడు ఏం చేస్తుంది, మాళవిక వెళ్ళిపోయేది, ఆగుతుంది, ఆగి చెప్పండి మీరేం మాట్లాడతారో మాట్లాడండి అంటుంది. అప్పుడు అతను తనని తనే చిన్నతనం చేసుకునేలాగా నవ్వుతూ మాట్లాడతాడనమాట. అన్నిటికంటే ముందు ప్రాతకాలమున బ్రాహ్మణునకు పూజ చెయ్యాలి అనే నియమాన్ని ఇతడు ఉల్లంఘించాడు. బ్రాహ్మణుడికి పూజ చేయాలి అనే నియమాన్ని ఉల్లంఘించాడు అంటే, రాజుగారు తనకి పూజ చేయాలి అనే నియమాన్ని ఉల్లంఘించాడు అని ఒక జోకు వేశాడు అనమాట. దాన్ని చూసి మాళవిక నవ్వుతుంది. ఆ అమ్మాయి నవ్వడం చూసి రాజుగారు సంతోషపడతాడు, ఆహ్లాదాన్ని పొందుతాడు. ఇది వ్యాహారం అంటే, ఇది ప్రయోగం అన్నమాట. దీన్ని వ్యాహారము అని అన్నారు. తర్వాతది మృదవము. ఇక ఇదే ఆఖరిది. దోష గుణ గుణ దోష ఎత్ర స్యుః మృదవం హి తత్. అంటే మనం ఇప్పుడు ఒక రాజుగారి సమ్ముఖంలో రాజుగారిని పొగడడానికి కిందవాడు రాజుగారిని పొగడాల్సిందే, విమర్శించడానికి లేదు కదా. అంచేత రాజుగారుది ఆయన చేస్తున్నది దోషమైనటువంటిది, దోషయుక్తమైన కార్యమైనప్పటికీ కూడా దాన్ని గుణంగా కీర్తిస్తూ, దోషాన్ని గుణంగా కీర్తిస్తూ ఆయనకి పొగడ్తలు అందచేయటాన్ని మృదవము అని అన్నారు. అలాగే గుణాల్ని దోషాలుగా కూడా, ఒకవేళ ఎదురువాడు మంచి గుణము అని చెప్పాల్సి వస్తే అది అది దాన్ని దోషం కింద చెప్పటం లేదు. రాజుగారు దోషయుక్తమైన పని చేసినా అది ఒక గొప్ప గుణం కింద చెప్పటం, ఈ రకంగా చెప్పటాన్ని మృదవము అని అంటాం. దోష గుణ గుణ దోష ఎత్ర స్యుః మృదవం హి తత్. ఇది ఇక్కడ చెప్పింది. అంటే దోషాల్ని గుణాలుగా, గుణాల్ని దోషాలుగా చెప్పటాన్ని మృదవము అని అంటారు. ఇక్కడ అభిజ్ఞాన శాకుంతలంలో ఉదాహరణకి సేనాపతిని తీసుకుని దుష్యంతుడు వేటకి వెళ్ళాడు. ఇక్కడ వేట అనేది ఏమిటండి, అదొక వ్యసనం. అంటే క్షత్రియులకి పర్మిటెడ్డే కానీ వ్యసనమే కదా. అంటే ఈయనకేమో కేళి, రాజుగారికి ఇలాంటి వాళ్ళకి కేళి అది, కానీ పాపం ఆ మృగాలకి జీవన్మరణ సమస్య, వాటిని వేటాడతాడుగా, చంపుతాడుగా. అంచేత ఇది మంచి లక్షణం ఏం కాదు, అదొక వ్యసనమే. అయితే వేటాడడం అనేది క్షత్రియుడు తప్పు కాదు, కానీ వ్యసనమే, అదేమి గొప్ప గుణం ఏం కాదు, అది మంచి గుణం ఏం కాదు అది. అయినా మరి రాజుగారిని పొగడాలి కదా.
అంచేత ఈ వేట వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని నువ్వు వేటాడడం అనేది చాలా గొప్ప గుణం ఉంది రాజా అని అనడానికి ఇతను సేనాపతి ఈ విధమైన మాటలు మాట్లాడాడు. ఏమని? ఆ మేధచ్ఛేదమితైవ వ్యసనం వదంతి మృగయాహి దృగ్వినోద కృత అని ఇది ఒక శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఇక్కడ రాజు వేటకు బయలుదేరాడు, అది ఒక వ్యసనం. దాన్ని గుణంగా ఎలా కీర్తించాడంటే, వేటాడడం వల్ల ఏమవుతుంది? ఎక్సర్సైజ్ కదా. దీనివల్ల ఏమవుతుంది? ఎక్సర్సైజ్ వల్ల శరీరం బరువు తగ్గుతుంది, శరీరం లావుగా ఉండడం తగ్గుతుంది, తేలిక పడుతుంది, అంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే మహారాజా, మీ వేట అనే గుణం ఎంత గొప్పదంటే ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. ఇంకా అడవి జంతువులని చూస్తూ ఉంటాడు కదా వేటలో, అవి ఎప్పుడు భయపడతాయి, ఎప్పుడు కోపంగా తిరగబడతాయి, ఇలాంటివన్నీ చూసినందువల్ల మెల్లిమెల్లిగా ఒక జ్ఞానం అబ్బుతుంది. అంటే ఏమిటి? ఏ ఏ విధమైన మృగాన్ని ఏ మృగం ఏ విధంగా ప్రవర్తన చేస్తుంది, దాన్ని ఏ విధంగా వేటాడాలి అనే జ్ఞానాన్ని ఈ పదే పదే వేటాడడం ద్వారా మీరు పొందుతారు. ఇంకా ఏమిటి? వేటాడడం అంటే ఈయన ఫాస్ట్ గా వెంట పడుతూ ఉంటాడు, మృగం కూడా తప్పించుకునేందుకు ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటుంది. అంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నప్పుడు లక్షించి బాణ ప్రయోగం చేసి మృగాన్ని వేటాడటం అనేది సామాన్య విషయం కాదు. అది దానికి చాలా సమర్థత కావాలి. కనుక ఈ పదే పదే వేటాడడం వల్ల ఈ లక్ష్య సిద్ధి కూడా బాగా అలవాటు అవుతుంది మహారాజా. అంచేత మీ వేటాడే గుణం చాలా గొప్పది అని సేనాపతి రాజుగారిని శ్లాఘిస్తాడు అన్నమాట. ఇట్లా గుణాన్ని, అది గుణం కాకపోయినప్పటికీ వ్యసనాన్ని గుణంగా కీర్తించారు కనుక ఇది మృదవము అనేటటువంటి తరహా ప్రదర్శన అన్నమాట. ఇందులో ఈ రకంగా ఈ 13 అంగాలు చెప్పారు. వీధికి ఇవే ఇక్కడ ప్రస్తావనకు కూడా అంగాల కింద ఉంటాయి. ఈ అంగాల్లో దేన్నైనా కానీ మనం ఎంచుకొని దాన్ని ప్రదర్శన చేసి దాని ద్వారా ప్రస్తావన చేసి మనం చేయబోయే ప్రదర్శన ఏమిటి అనే దాని ప్రస్తావన చూపించి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి అక్కడికి దాన్ని ఆముఖము అంటేనే ఇంట్రడక్షన్ ఇంగ్లీష్లో, మనకి ఇంగ్లీష్ వర్షన్, దాన్ని అక్కడికి ముగించటం. దాని తరువాత దాన్ని కంటిన్యూయేషన్ లో అసలు రూపకం అంటే నాటకం. ఇక్కడ మనం నాటకం గురించి చదువుతున్నాం కనుక నాటక భేదం, రూపక భేదాల్లో నాటకం అప్పుడు ప్రారంభం అవుతుంది అన్నమాట. ఏషం అన్యతమేనార్థం పాత్రం చక్షిప్త సూత్రభూత్ ప్రస్తావనాంతే నిర్గచ్చేత్ తతః వస్తు ప్రపంచయేత్. ఈ అంశాల్లో దేన్నైనా గాని రూపకంలో ఉండే విషయాన్ని ప్రస్తావన చేసిన తర్వాత సూత్రధారుడు రంగం మీద నుంచి తొలగిపోయిన తర్వాత రెగ్యులర్ రూపక ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఇది మీకు వేరే ఒక టాపిక్ ఉన్నది, వీధి అంగాలు అని చెప్పేసి, అందుకని ఇది చదివాము. ఇది ఒక్కసారి చదవండి, చిన్నగానే ఉంది కదా, మీకు అర్థమైపోయింది కదా. కాకపోతే ఈ 13 పేర్లు గుర్తు పెట్టుకునేందుకు ఆ ముందున్న శ్లోకాన్ని కొంచెం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నాటకంలో ప్రస్తావన చూసాం, నాంది ప్రస్తావన చూసాం. ఇప్పుడు ఆ ప్రస్తావన ముగిసిన తర్వాత, అంటే ప్రస్తావన ఏ విధంగా ముగిసింది? భారతీయ వృత్తి చేశారు. తర్వాత వీధి అంగాలు 13 అంగాల్లో దేన్నైనా ఉపయోగించుకుని ఈ జరగబోయేటటువంటి ప్రదర్శనని చక్కగా ప్రేక్షకులందరినీ కూడా ఉన్ముఖులుగా చేసే విధమైన ప్రయత్నం చేసి అందరికీ శ్రద్ధ కలిగించి ప్రస్తావనని ముగించి సూత్రధారుడు, నటి వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నాటక ప్రదర్శన ప్రారంభమైంది. ఇప్పుడు ఈ నాటకానికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి మనం చెప్పుకున్నాం. రూపకాలకి కొన్ని లక్షణాలు చెప్తారు. ఆ లక్షణాలు అన్నీ సంపూర్ణంగా ఉన్నది నాటకం అనే ప్రక్రియ. అందుకనే మనం నాటకము అనేది రూపకము అనుకుంటే జనరల్ గా నాటకం అనేది అలవాటైంది అని కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ లక్షణాలు ఏమిటి? ఒక నాటకము అంటే లక్షణాలు ఏమిటి? రూపక లక్షణాలు ఉన్న అవే. ఇవి ఏమిటి అంటే, ముందుగా ఒక ప్రదర్శనలో ఉండేది ముఖ్యమైనటువంటి 3 అంశాలను కూడా చెప్పుకున్నాం. మొదటిది నాయకుడు, రెండోది కథాంశం, మిగతాది ఇతర నటులు, రసానుభూతి. ఈ 3 చాలా ప్రాణప్రదమైనటువంటి ఒక ప్రదర్శనకి. ఇప్పుడు ఇందులో మొట్టమొదటి ముఖ్యమైనది నాయకుడు. నాయకుడు ఎలా ఉంటాడు అంటే, ఈ నాటకం అనే రూపక భేదంలో నాయకుడు ఎటువంటి వాడు ఉంటాడు? ఇప్పుడు మన దశరూపక భేదాలు చెప్పుకుంటున్నాం. ఈ దశరూపక భేదం ఎందుకు కలగాలి అనే దానికి నాయకుడు ఎటువంటి వాడు అనేది కూడా ఒక కారణమవుతుంది. ఈ నాటకము అనే ప్రక్రియలో నాయకుడు ఎటువంటి వాడు అని అంటే ఇక్కడ చెప్పారు. అభిగమ్య గుణైర్యుక్త ధీరోదాత్త ప్రతాపవాన్ కీర్తికామ మహోత్సాహ త్రయస్తాత్ర మహీపతి
ప్రఖ్యాత వంశ రాజర్షి దివ్య వా యత్ర నాయక. అంటే ప్రఖ్యాత వంశ రాజర్షి దివ్య వా అంటే ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఆ నాయకుడు అని వరుసగా చూసుకుని వస్తే ఇక్కడ ఏముంది ముందరిది అభిగమ్య గుణయుక్త అంటే ఉత్కృష్టమైనటువంటి గొప్ప గుణాలు కలిగిన వాడు. ఒక నాటకంలో నాయకుడు ఎటువంటి వాడు ఉంటాడు అంటే గొప్ప గుణాలు కలిగిన వాడు. ధీరోదాత్తుడు. ఈ ధీరోదాత్తుడు మనం మీకు నాయక భేదాలు 4 రకాలుగా చెప్పుకున్నాం. ధీరోధతుడు ధీర లలితుడు అని మనం 4 రకాల నాయకుల్ని చెప్పుకున్నాం. అది ఇంట్రడక్షన్ గా చెప్పుకున్నాం సిలబస్ లో లేకపోయినా. ఎందుకని ఇటువంటి చోట అర్థం కావాలి అని. ఇక్కడ నాటకంలో ఉండే నాయకుడు వెరైటీ ఏమిటంటే ధీరోదాత్తుడు. అది అన్నమాట చెప్పేది. అంచేత మంచి గుణాలు కలిగిన వాడు, ధీరోదాత్తుడు, ప్రతాపవంతుడు, గొప్ప శౌర్యవంతుడు, కీర్తి కామహ అంటే ఎంతసేపు కీర్తిని కాంక్షించేవాడు. కీర్తిని కాంక్షించేవాడు ఎప్పుడు మంచి పనులే చేస్తాడు, కీర్తి సంపాదించుకోవాలి అనుకునేవాడు. తర్వాత మహోత్సాహం కలిగిన వాడు. ఇవి ఎక్కడికి పోవు. చూడండి, మహోత్సాహుడు ఎందుకు ఉండాలండి? ఎప్పుడూ కూడా ముఖ్యంగా నాయకుడే ముఖ్యం కదా ప్రదర్శనకి. నాయకుడు హుషారుగా ఉత్సాహంగా ఉండి ఆయన కథని నడిపించగలగాలి. ఆయనలో ఆ శక్తి కనపడాలి, మనకి ఎనర్జెటిక్ గా ఉండాలి హీరో అనేవాడు. ఇప్పుడు సినిమాల్లో ఉండేది ఏమిటండి? హీరో సెంటర్డ్ గాను హీరోయిన్ సెంటర్డ్ గాను ఎందుకు ఉంటాయండి? వాళ్ళు ముఖ్య పాత్రలు పోషించే వాళ్ళు కనుక వాళ్ళు అందరినీ రంజింపజేయగలిగినటువంటి నటనా వైదుష్యము ఉండాలి వాళ్ళకి. మంచి మాటకారిగాను ఉండాలి, హుషారుగా ఉండాలి, చక్కగా అందంగా ఉండాలి అని. ఇవన్నీ ఇంకా నాయకుడు గుణాలు అనేవి కథకి సంబంధించినవి. ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు కూడా అలాగే ఎంచుకుంటాం, అదే విధంగా నడుస్తాయి. అంచేత ప్రతాపవంతుడు, కీర్తికాముడు, మహోత్సాహుడు ఇవన్నీ కూడా. ఇది కాకుండా 3 రకాలైనటువంటి వ్యక్తి ఉండవచ్చు. ఎవరు అని అంటే మహీపతి అంటే ఒక రాజు నాటకంలో నాయకుడుగా ఉండవచ్చు. ఒక రాజు ఉండవచ్చు. లేదు ప్రఖ్యాత వంశజుడు, గొప్ప వంశంలో పుట్టినవాడు. ఏ వ్యక్తి అయినా కానీ గొప్ప వంశంలో పుట్టాడు, ఆయన నాయకుడుగా ఉండొచ్చును. ఉదాహరణకి చాణక్యుడు ఉన్నాడు, ఆయన ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్, ఆయన ఉండొచ్చును. లేదు రాజర్షి అనేప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడు అనుకోండి, ఆయన నాయకుడే అవుతాడు. ఆ రూపకంలో ఆయన నాయకుడే అవుతాడు. అంచేత రాజర్షి గాని, తర్వాత దివ్యుడు అంటే దేవతలు కానీ, వీళ్ళల్లో ఎవరైనా గాని ఒకరు నాయకులుగా ఉండవచ్చును. అంటే ఒక రాజు గాని, ప్రఖ్యాత వంశజుడు గాని, రాజర్షి వంటి వాడు గాని, లేక దేవతలకు సంబంధించిన వాడు గాని, ఎవరైనా గాని నాయకుడుగా ఉండాలి. ఇది ఒక నాటకంలో నాయకుడు ఎటువంటి వాడు ఉండాలి అనేదాన్ని ఈ విధంగా వర్ణించి చెప్పారు అన్నమాట. ఇక్కడ మీకు గుర్తు పెట్టాను, అందుకే నాయక భేదాలు ద్వితీయ ప్రకాశంలో చదవండి అని ఎందుకు రాశానంటే మీకు సిలబస్ లో లేదు, 2వ చాప్టర్ లేదు మీకు. అయినా మనం చెప్పుకున్నాం 4 రకాల నాయక భేదాలు చెప్పుకున్నాం మనం. ఆ 4 రకాల్లో ధీరోదాత్తుడు ఒకటి అన్నమాట. ఇది ఉదాత్తమైనటువంటిది. ఉదాత్తుడైన ధీరుడు అది. అంచేత ఈ నాయకుడు ఇలా ఉంటాడు. తర్వాత రెండోది ఇంకా కథ. మనకి 3 అంశాలు ఇంపార్టెంట్ అనుకోవట్లో రెండోది కథ. మొదటిది నాయకుడు, రెండోది కథ, మూడోది రసం. ఇంకా కథా వస్తువు. ఎటువంటి కథా వస్తువు ఉండాలి నాటకంలో అంటే అప్పుడు అన్నిటికీ నియమాలు ఉండేవి. ఏదంటే ఏ కథ అంటే ఆ కథని పట్టుకుని దీని నాటకం అని అనడానికి వీల్లేదు. ఇక్కడ ఏం చెప్పారంటే తత్ ప్రఖ్యాతం విధాతవ్యం ఉత్తమాత్రాధికారికం యత్తత్ర అనుచితం కించిత్ నాయకస్య రసస్య వా విరుద్ధం తత్ పరిత్యాజ్యం అన్యథా వా ప్రకల్పయేత్. ఇది దీనికి ఏ విధమైనటువంటి కథావస్తు ఉండాలి అనేది ఈ విధంగా చెప్పారు. మొదటిది ఏమిటి? తత్ ప్రఖ్యాతం అంటే ప్రఖ్యాతమైనటువంటిది. విధాతవ్యం అంటే ఒక ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తం ప్రఖ్యాతమైన ఇతివృత్తం ఉండాలి. విధాతవ్యం అంటే విధాతకి సంబంధించింది, అంటే ఒక ఇతిహాసానికి సంబంధించినటువంటిది. ప్రఖ్యాతమైన ఇతివృత్తంతో కథాంశంతో కూడుకుని ఉన్నది అని ఉండాలి అధికారిక కథావస్తువు. అంటే అర్థం ఏమిటి? నాటకంలో ఇతిహాసానికి సంబంధించిన అంశం ఉండాలి అంటే ఇప్పుడు రామాయణం, భారతం, భాగవతం ఇటువంటివి ఏమైనా పురాణాలు కానీ ఇటువంటి వాటి ప్రఖ్యాతి పొందినటువంటి కావ్యాల్లో నుంచి తీసుకున్న కథాంశం అయి ఉండాలి. ఇతిహాసం ఇతివృత్తంగా కలిగి ఉండాలి. అది ప్రఖ్యాతమైనది అంటే జనబాహుల్యంలో చాలా మందికి పరిచయమైనటువంటి కథ అయి ఉండాలి. అట్లానే ఉండాలి అంటే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఇతిహాసం అన్నారంటే అర్థం ఏమిటి? చరిత్ర అంటే జరిగినదే అయి ఉంటుంది అది. అంతేగాని కల్పన అనడానికి వీలే. రామాయణం కల్పన కాదు, భారతం కల్పన కాదు.
భాగవతం పురాణం అనుకోండి, అది ఇక్కడ చెప్పుకోక్కర్లేదు. భారత రామాయణాలు మనం ఇతిహాసాలుగా తీసుకుంటాం కనుక ఇవి జరిగినవే అని మనం నమ్ముతున్నాం కనుక జరిగినటువంటి ఈ జరిగిన కథాంశం కలిగిన కావ్యాల్లో నుంచి ప్రఖ్యాతమైనటువంటివి, అందరికీ పరిచయమైనటువంటివి అటువంటి ఇతివృత్తాన్ని మాత్రమే ఇక్కడ కథాంశంగా ఎంచుకోవాలి ఈ ప్రదర్శనలో. అదొకటి చెప్పారు. తర్వాత అలా ప్రఖ్యాతమైన మూల కథను నిర్ణయించుకున్న తర్వాత మూల కథలో ఇక్కడ మళ్ళీ ఆ కథని తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు ఉంటాయి. ఇక్కడ మూల కథలో నాయకుడికి గాని రసానికి గాని అనుచితంగా ఉన్న అంకాన్ని విడిచిపెట్టి గాని లేక అనుగుణమైన మార్పులు కల్పించి గాని నాటకాన్ని రచించాలి. ఇక్కడ మీరు ఉన్నది ఉన్నట్టుగా ఇతిహాసంలో ఉన్నది చెప్పడం ఎందుకు, అది డైరెక్ట్ గా కాదు. ఎప్పుడు కూడా ఈ నాటక రచయితలకి ఒక స్వతంత్రత ఉందండి. నాటకం మూలంలో నుంచి తీసుకున్న తర్వాత కథాంశాన్ని తీసుకున్న తర్వాత అది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి అని ఏమీ లేదు. ఎందుకంటే నాటకాలు అనేవి తర్వాత డెవలప్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక రామాయణంలోనో భారతంలో ఆధారంగా మనం ఇప్పుడు సినిమా తీస్తే అది ఎప్పుడో పూర్వకాలం తీసిన విధంగా ఉండదు. కొన్ని కొత్త అంశాలు వస్తాయి, కథలో కొన్ని మార్పులు చేస్తారు. ఈ మార్పులు చేయటానికి కథా రచయితకి ఎప్పుడూ కూడా, అంటే అది ఇంట్రెస్ట్ కలిగించేలాగా కథా రచయితకి ఎప్పుడూ కూడా భాసుడి కాలం నుంచి కూడా, అంటే క్రీస్తుపూర్వం ఆయన, అప్పటి నుంచి భాస నాటకాలు అందరిలోకి ఫస్ట్ ఆది నాటకకర్త ఆయన. అక్కడి నుంచి కూడా ఆయన చాలా స్వతంత్రం తీసుకున్నారు. పంచరాత్రం లాంటివి ఆయన డ్రామాలు, పంచరాత్రం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందులో కురుక్షేత్ర యుద్ధాన్ని ఎత్తేసారు ఆయన. అటువంటి డ్రామాలు, ఈ కథలన్నీ మీరు సాహిత్య చరిత్రలో తెలుసుకుని ఉంటారు, చదివి ఉంటారు మీరు. అందులో నేను రాశాను. అంచేత ఆ స్వతంత్రత ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ స్వతంత్రత ఎందుకు ఉపయోగించుకుంటారు? మరింతగా ప్రేక్షకుల్ని ఉత్సాహపరచటానికి, తర్వాత కథాంశం మీద మరింత శ్రద్ధ కలిగించటానికి, ఇంత రక్తి కట్టించటానికి ప్రదర్శనని దానికే ఉపయోగించుకుంటారు ఇటువంటి మార్పులన్నీని. అంచేత మూల కథను నిర్ణయించుకున్న తర్వాత నాయకుడికి ఏదైనా కొంచెం తక్కువతనం కనిపించింది అని అనుకోండి కథలో, ప్రేక్షకుడికి నాయకుడికి ఒక అవలక్షణం ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది అనుకోండి, దీన్ని నాటకంగా అంశాన్ని తీసుకున్న ఆయన ఏం చేస్తాడంటే ఆ అంశాన్ని తప్పించేస్తాడు, అది రిమూవ్ చేసేస్తాడు, లేదు మోడిఫై చేస్తాడు. మోడిఫై చేసి కొంచెం నాయకుడిని ఉదాత్తంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇది కాలాన్ని బట్టి మారాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు అభిజ్ఞాన శాకుంతలం కథ ఉందండి. అభిజ్ఞాన శాకుంతలం కథలో దుష్యంతుడు ఏం చేశాడు? శకుంతలతోటి గాంధర్వ వివాహం అని పేరు చెప్పి ఆమెతోటి సంభోగం చేసి వెళ్ళిపోయాడు. ఇది క్షత్రియులకి ఉచితమైనదే, ఆమె కూడా క్షత్రియ కన్యే, శకుంతల కూడా. అంచేత తప్పేమీ జరగలేదు. జరగకుండా ఆయన వెళ్ళిపోయాడు. మనకి మూల కథ ఎక్కడొచ్చిందండి? ఇది భారతంలో. ఈ దుష్యంతోపాఖ్యానం అనేది శకుంతల దుష్యంతుల ప్రణయ వృత్తాంతము, వీళ్ళ కథ అంతా కూడా ఇది మూల కథ భారతంలో నుంచి తీసుకున్నది. ఈ భారతంలో ఏముంటుందంటే డైరెక్ట్ గా ఈ అమ్మాయి కొడుకుని తీసుకుని, అంటే ప్రసవం అయిపోతుంది ఇక్కడే ఈయన దగ్గరనే, కణవ మహర్షి దగ్గర. కొడుకుని తీసుకుని భర్త దగ్గరికి పంపిస్తే భర్త ఏం చేస్తాడంటే, అక్కడ దుష్యంతుడు ఏం చేస్తాడంటే, అందులో ఈ దుర్వాసి శాప వృత్తాంతాలు ఇవన్నీ ఏమీ లేవు మూల కథలో. వెడుతుంది, వెళ్ళగానే ఆయన ఏం చేస్తాడంటే, నేను ఇప్పుడు నేను నిన్ను పరిగ్రహించగలుగుతాను, నువ్వు ఎప్పుడో ఇన్నాళ్ళ తర్వాత వచ్చి పైగా కుర్రాన్ని ఎంట పెట్టుకొచ్చి నేను నీ పెళ్ళాన్ని, నాకు గంధర్వ వివాహం అయింది, ఇదిగో ఇతను నీ కొడుకు అన్నావు, కరెక్టే, నేను కాదంటలేదు, కానీ నేను నిన్ను పరిగ్రహించలేను. ఎందుకని? ఆ రోజుల్లో ఆ రాచరికంలో ఒక నియమం ఉండేది. ఏమిటంటే, ఈయన దుష్యంతుడు వేరే అమ్మాయిని చేసుకొని ఆమె పట్టపురాణి కావాలి అని అంటే పెద్ద భార్య అనుమతి ఉండాలి అనేటటువంటి నియమం ఒకటి ఉంది. అంతేకాకుండా ఆమె పట్టపురాణి కావాలి అని ఈయనకి వేరే సంతానం లేక ఆ సంతానం ఉత్తరాధికారి, అంటే రాజు, యువరాజు అతనే అవుతాడు అని అన్నప్పుడు ఈ వివాహ సంబంధాన్ని ప్రజలంతా కూడా అనుమతించాలి అనేటటువంటిది ఆ రోజుల్లో ఉన్న నియమము అన్నమాట. కానీ వీళ్ళకి జరిగింది గాంధర్వ వివాహం. ఈ జరిగింది ఎవరికీ తెలియదు, అక్కడ కణవ మహర్షికి తెలియదు, ఇక్కడ రాజ్యంలోనూ తెలియదు, ఎవరికీ తెలియదు. ఈయన వెళ్ళాడు. మామూలుగా ఏం జరుగుతుందంటే క్షత్రియుల్లో ఇలా జరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా అమ్మాయిలు వెళ్ళరు, సాధారణంగా వెళ్ళరు. ఇక్కడ శకుంతల వెళ్ళింది, అన్ని చోట్ల వెళ్ళరు. అలా రాజులు అలా చేసి వచ్చేస్తూ ఉంటారు, అంతే, సంతోషం అయిపోయింది అక్కడికి, ఇంక వాళ్ళు మళ్ళీ పట్టించుకోరు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళినందువల్ల దుష్యంతుడికి ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే
ఇప్పుడు ఇతనికి వేరే సంతానం లేదు కనుక ఇప్పుడు ఈ అమ్మాయికి పుట్టినటువంటి వాడే ఈయన యువరాజు అవుతాడు, రేపు పొద్దున కాబోయే మహారాజు అవుతాడు ఆయన. ఆ అవడానికి ఎప్పుడో నేను పెళ్లి చేసుకున్నా వీడు నా కొడుకే అని రాజు అంటే ప్రజలు అంగీకరించాలి దాన్ని. అదంతా జరగదు కనుక నువ్వు ఇప్పుడు పిల్లాన్ని తీసుకుని డైరెక్ట్ గా వస్తే నేను ఒప్పుకోలేను అని చెప్పాడు. ఇదే మూల కథలో ఉన్నది. ఈ రోజున మనకి ఈ మాట చెప్పారనుకోండి, మన సమాజంలో మనం ఇవాళ మన మైండ్ సెట్ తోటి మనం ఒప్పుకుంటామండి, దుర్మార్గుడు ఆ అమ్మాయితో వచ్చాడు, అమ్మాయిని పాపం కాలక్షేపం చేసుకుని వెళ్ళిపోయాడు, ఆ ఇప్పుడేమో నీతులు చెప్తున్నాడు, ఈ రకమైన మైండ్ సెట్ మనకి ఈ రోజు టైముల్లో. అంచేత ఆ చెడు పేరు రాకూడదు అని అభిజ్ఞాన శాకుంతలం రాసినప్పుడు ఈ దూర్వాసు శాప వృత్తాంతం కాళిదాసు కల్పన చేశాడు, అది మూలంలో లేదు. మరి కాళిదాసు ఎందుకు కల్పన చేశాడండి? ఆ స్వతంత్రం తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ కాలానికి సంబంధించి ఈ చెడ్డ పేరు రాకూడదు. రాజు ఉదాత్తుడు గారు, ధీరోదాత్తుడు, అక్కడ ఆయన ఉదాత్తంగానే ఉండాలి కదా. అందుకని ఆ ఆ పాత్రకి ఉదాత్తతని కల్పించడానికి గాను కాళిదాసు ఆ దుర్వాస శాప వృత్తాంతాన్ని అక్కడ కలిపాడు అన్నమాట. ఈ విధమైనటువంటి మార్పులు చేసుకోవచ్చును. ఇది బాగుండదు అని అనుకున్న చోట నాయకుడికి దెబ్బ తగులుతుంది. లేదు, కథలో ఒక రసం నడుస్తూ ఉంది, అసంబద్ధమైనటువంటి మరొక రసం, అంగరసం ఒకటి అక్కడ వచ్చింది అనుకోండి, ఈ రసం ఇక్కడ ఫిట్ అవ్వలేదా, ఇది ఉంటే ఈ ఈ నాటకంలోనూ గ్రిప్ పోతుంది అని అనిపించింది అనుకోండి, ఆ రసాన్ని అవాయిడ్ చేసేయచ్చు, అంటే ఆ దృశ్యాన్ని అవాయిడ్ చేసేయచ్చు, ఆ ఎలిమెంట్ ని. ఇట్లాగా రసానుభూతిని బట్టి గాని నాయకుడికి ఏ విధంగానూ దెబ్బ తగలకుండా అతను ఉదాత్తత నిలబడేలా గాని దీనికోసం మూల ఇతివృత్తాన్ని ఎంచుకున్న తరువాత, ప్రఖ్యాతమైనటువంటి ఇతిహాస సంబంధమైన ఇతివృత్తాన్ని తీసుకున్న తరువాత తగిన విధంగా మార్పులు చేసుకొని నాటకాన్ని మనం రచించుకోవాలి. దీనికి ఉదాహరణ కూడా ఇక్కడ రాసి ఉంటాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో వేరే ఉదాహరణ రాసినట్టున్నాను నేను. వాలిని వంచనతో చంపటాన్ని ఉదాత్త రాఘవంలో, ఇది ఉదాత్త ఘా పడలేదు ఇక్కడ, ఉదాత్త రాఘవంలో మయూరాజు విడిచివేశాడు అంటే ఇది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కూడా అంతే, సుగ్రీవుడి కోసం వాలిని రాముడు మోసంగా చంపినట్టుగా చెట్టు చాటు నుంచి బాణం వేసి చంపేశాడు కదా. అది అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అంత అంత మాత్రం జ్ఞానం కలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు, దాన్ని అర్థం చేసుకోలేరు. అందరికీ ఎలా కనిపిస్తుంది, రాముడు అన్యాయంగా చంపేశాడుగా, పాపం చెట్టు చాటు నుంచి మోసం చేసి వాలిని చంపేశాడు కదా అని అంటారు కదా. అప్పుడు అక్కడ శ్రీరాముడి పాత్రకి కొంచెం ఉదాత్తత తగ్గింది కదా, మోసగాడి కింద కనిపించాడు కదా. అందుకని ఏం చేశాడంటే ఉదాత్తరాగం అని, మయూరాజు కవి ఉదాత్తరాగం అని ఆయన రాశారు రూపకం. ఆ రూపకంలో ఈ వాలిని వంచనతో చంపడం అనేటటువంటి అంశాన్ని ఆయన చూపించలేదు, ఆయన తీసుకోలేదు, దాన్ని విడిచిపెట్టేశాడు ఆయన. అంటే దాన్ని ఆయన ఎలా మార్చి చేశాడో ఉదాహరణగా మహావీర చరిత్రం గురించి భోజుడిది, దీని గురించి చెప్తాం మనం. ఇందులో ఏం చెప్పాడు, రావణుడికి వాలి రావణుడు స్నేహితులు. రావణుడిని వాలి ఎగరేసి కొట్టేసి ఉంటాడు, కొట్టి తరిమేస్తే అప్పటి నుంచి రావణాసురుడు వాలి చెప్పినట్టు పడి ఉంటాడు. ఇప్పుడు రావణాసురుడిని చంపడానికి రాముడు వస్తున్నాడు అని తెలిసి ఎంతైనా రావణాసురుడు అతని అనుచరుడు కదా, అతని సఖుడు అయినా. అందుకని రావణాసురుణ్ణి కాపాడడానికి గాను వాలి రాముడి మీదకి యుద్ధానికి వచ్చాడు, అందుకని రాముడు అతన్ని వధించవలసి వచ్చింది అన్నట్లుగా అట్లా చెప్పాడనమాట. అంతేగాని సుగ్రీవుడి కోసం ఆ కథ చెట్టు చాటు నుంచి కొట్టడం ఇవన్నీ ఎత్తేసాడు ఆయన. ఈ రకమైన మార్పు ఆయన చేశాడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుని పాత్రను సమర్థించేటందుకు దుర్వాస శాప వృత్తాంతాన్ని కల్పించాడు. ఇది మనం చెప్పుకున్నాం. ఈ రకంగా ఒక కథా వస్తువుని ఎంచుకొని ప్రఖ్యాతమైనటువంటివి, ఇతిహాసానికి సంబంధించినటువంటిది, జనబాహుళ్యానికి పరిచయమైనటువంటి కథాంశాలని ఎంచుకొని ఈ రకమైన నాయకులు అంటే రాజులు గాని, ప్రఖ్యాత వంశజులు గాని, రాజర్షులు గాని, దివ్యులు గాని నాయకులుగా ఉండేలాగా కథావస్తువుని ఎంచుకొని ఆ కథావస్తువులో నీ నాటకానికి అనుకూలంగా తగిన మార్పులు రసానికి సంబంధించి కానీ లేక కథావస్తువుకు సంబంధించి కానీ ఆ మార్పులు చేసుకొని నాటకాన్ని తయారు చేసుకోవాలి, స్క్రిప్ట్ తయారు చేసుకోవాలి. నాటకాన్ని కూర్చే విధానం ఆద్యంతమేవం నిశ్చిత్య పంచదా తద్విభజ్య చ ఖండశః సంధి సంన్యాశ్చ విభాగనాపి ఖండయేత్. తర్వాత చతుషష్టిస్తు తాని స్యుః అంగాని తత్పరం
తథా ఇందులో ఏం చేశారు, ఇందులో ఏం చెప్పారంటే ఆద్యంతమేవం నిశ్చిత్య, అంటే మొత్తం నీ కథాంశాన్ని పైన చెప్పిన విధంగా మొత్తం కథాంశాన్ని నిశ్చయించుకున్న తరువాత దాన్ని పంచతా తద్విభజ్య, దాన్ని 5 ముక్కల కింద విభజించుకోవాలి. ముందు 5 భాగాల కింద విభజించుకోవాలి. అంటే 5 అంకాలనండి, అంటే మనం భాగము అనుకోవచ్చు. 5 భాగాలుగా దాన్ని విడదీసుకోవాలి. మనం విడదీసుకున్న తర్వాత ఈ 5 విభాగాలు విడివిడిగా ఉంటే కుదరదుగా. మనకు ఒక నాటకం ప్రదర్శన నడుస్తున్నప్పుడు మళ్ళీ వీటికి సంధులు జరగాలిగా. అంచేత 5 అంకాల్ని కలిపే విధంగా సంధులు మనం నిర్ణయించుకోవాలి. ఇటువంటి విభాగాలు అంటే ఒక కథలో ఒక అంశాన్ని 5 ముక్కలుగా చేసుకుని ఆ 5 ముక్కల్ని కలిపేటందుకు ఏ సంధులు మనం, మీకు అందుకనే ముందు ఇంట్రొడక్షన్ లో పంచసంధులు చెప్పాను నేను. పంచసంధయ, ముఖ సంధి, ఆ అవన్నీ చదువుకున్నాం కదా మనం. ఆ పంచసంధులు, ఆ సంధుల ప్రకారం దాన్ని విభజన చేసుకుని కథావస్తువుని అది ఒక అంకం కింద తయారు చేసుకోవాలి. ఇట్లాగా మనం ఒక 64 విభాగాలు చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న కథ మొత్తాన్ని ఒక 64 భాగాలుగా ఇలాగ చేసుకోవాలంటే 64 5 భాగాలు చేసుకుని వాటిలో సందులు పెట్టుకొని దాన్ని నిశ్చయం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పతాకా వృత్తం అప్యూనమేకాద్ మేకా యూనం ఏకాత్ ఏకాద్యైః అనుసంధిభిః అంగాన్యాస్య యథా లాభమాసంధిం ప్రకరీం న్యసేత్. అంటే మనం ఇందులో కొన్ని చెప్పుకున్నాం. మనం ఎటువంటివి, ఈ కథల్లో మనం ఈ ఉపవిభాగాలు కాకుండా పతాకము మనం చెప్పుకున్నాం. ప్రకరి, పతాక, ప్రకరి అనేవి కూడా మనకి కథలో ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. ఈ పతాక, ప్రకరి అనే వాటిలు సందుల ద్వారా చేర్చకూడదు. అది కథలో సహజంగా రావాలి. అంచేత ఇక్కడ ఈ ప్రకరిని గాని పతాకాన్ని గాని సందులు ప్రయోగించకుండా ఏ విధంగా పెడతారో, మనం పతాకం అంటే ఏంటి, ప్రకరి అంటే ఏంటి చూసాం. పతాకం అంటే ఏం చెప్పాము, పక్కనే ఒక ఉపకథ నడుస్తూ అతను నాయకుడికి ఉపయోగించేలాగా ప్రవర్తిస్తూ తన పనిని కూడా నెరవేర్చుకుంటూ కథలో ఎక్కువ భాగం సాగేవాది. దాన్ని అటువంటి కథాంశాన్ని, ఉపకథాంశాన్ని పతాకము అని అంటాం. ప్రకరి దానికి ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాం. కథలో వాలి, ఇప్పుడు సుగ్రీవుడు రామాయణం తీసుకుంటే, లేదు భీషణుడు, వీళ్ళు దాని కింద వీళ్ళ వృత్తాంతాలన్నీ దాని కింద వస్తాయి అనమాట. అవన్నీ పతాకాలు. ప్రకరి అంటే దానికి ఉదాహరణ మనం జటాయు వృత్తాంతం అని చెప్పుకున్నాం. అంటే అది కొద్దిసేపే ఉంటుంది. అది కేవలం డెడికేటెడ్ గా నాయకుడు కోసం ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధపడి పనిచేస్తుంది ఆ పాత్ర. ఇది ప్రకరి అన్నాం. ఈ ప్రకరిని గాని దీన్ని గాని సంధితోటి కలపకూడదు. అంటే దాన్ని సపరేట్ గా ఒక సీన్ కింద క్రియేట్ చేయకూడదు. ఇది కథలో అనుగతంగా సాగుతూ ఉంటుంది. ఎక్కువ కాలం పతాకం ఉంటుంది, ఎక్కువ దూరం సేపు, ఎక్కువసేపు, కొద్దిసేపు ఉండేది ప్రకరి ఉంటుంది. ఈ రకంగా పతాకాలని, ప్రకరణని కూడా మనం నిర్ణయం చేసుకోవచ్చు. నాటకంలో ఉండాలి ఇవి. అందుకని మనం ఇప్పుడు నాటక లక్షణాలు చదువుతున్నాం కనుక మనం ఇంకొక భేదానికి వెళ్ళినప్పుడు పతాకం, ప్రక్రియ ఉండకపోవచ్చు. అందులో అన్నింట్లోనూ ఉండాలని లేదు. ఇవి మోరార్లెస్ మొత్తం రూపక లక్షణాలు ఇవన్నీ నాటకంలో ఉన్నాయి. నాటకంలో మాత్రం పతాకం ఉండాలి, ప్రక్రియ ఉండాలి, దాన్ని 5 భాగాలు చేయాలి, విభాగాలు చేసుకోవాలి, అందులో సంధులు కూడా ఉండాలి. పతాకము, ప్రక్రియ మాత్రం సంధులతో కాకుండా సహజంగా అందులో ఇమిడ్చి తయారు చేసుకోవాలి దాన్ని. తర్వాత నాటకం ప్రారంభం ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రారంభం చేయాలి. ఆదౌ విష్కంభకం కుర్యాత్ అంకం వా కార్య యుక్తితః అని చెప్పారు. అంటే నాటకం ప్రారంభంలో ఎలా చేయాలి అంటే కార్యానికి అనుకూలంగా. కార్యము అంటే ఏమిటి, ఇక్కడ మనం ఆశిస్తున్నటువంటి రిజల్ట్, ప్రతిఫలం, ఆఖరికి మనం ఏ ప్రతిఫలాన్ని ఆశించి ఆ ప్రదర్శనని చేస్తున్నామో, అంటే తర్వాత ముందు కథ నడవబోయేదానికి అనుకూలంగా దానికి తగిన అర్థోపక్షేపకంతో ప్రారంభం చేయాలి. ఇక్కడ మనం ఇప్పుడు మీకు ఎందుకు నేను ముందుగా ఆ 1-2 చాప్టర్లు కూడా చెప్పాను, మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. ఇక్కడ ముందుగా అర్థోపక్షేపకం, అర్థోపక్షేపకాలు, పంచ అర్థోపక్షేపకాలు మనం చదువుకున్నాం. మనం ఇందులో విష్కంభం అనేటటువంటివి ఇక్కడ మనం అంటే ఒక ఉదాహరణ రాశాం. తో గాని లేక అంకంతో గాని నాటకాన్ని ప్రయోగించాలి. నాటకంలో విష్కంభం వాడతాము, అంకంతో గాని ప్రయోగం చేయొచ్చు. ఇక్కడ మనం చెప్పాలి అని అంటే ఈ అభిజ్ఞాన శాకుంతలంలో
ఆ విష్కంభాన్ని ప్రయోగం చేసాం మనం. ఆ విష్కంభాన్ని ప్రయోగం చేసాము. ఎక్కడ ప్రయోగం చేశాము? దుర్వాస శాప వృత్తాంతం మనకి రంగస్థలం మీద కనపడకూడదు కనుక దాన్ని విష్కంభం ద్వారా చెప్పాము అని అక్కడ మనం చెప్పుకున్నాం. అంచేత అవేద్యంగాలు వాడి రత్నావళిలో ఆముఖాన్ని మనం ఆముఖమన్న ప్రస్తావన ఒకటే ఆ నాటకాన్ని ప్రారంభించాం. తర్వాత ఎక్కడ ఏది వాడాలి, విష్కంభం ఎక్కడ వాడతామో ఆముఖం ఎక్కడ వాడతాము అని అంటే అపేక్షితం పరిత్యజ్య నీరసం వస్తు విరస్తరం యదా సందర్శయేచ్ఛేషం కుర్యాత్ విష్కంభకం తదా. అంటే కథావస్తువులో అవసరం అంటే తప్పనిసరిగా చెప్పాలి, లేకపోతే కథ అర్థం కాకుండా పోతుంది, కంటిన్యూటీ లేకుండా పోతుంది. కానీ దాన్ని ప్రదర్శిస్తే రసవిహీనంగా ఉండొచ్చును, లేకపోతే ప్రదర్శించరాదు అనే నియమం ఉండి ఉండొచ్చును. అంచేత అటువంటి భాగాన్ని విడిచిపెట్టేసి మిగిలిన కథ చెప్పదలుచుకున్నప్పుడు ఏం చేయాలి? విష్కంభం ద్వారా అక్కడ మనం దేన్నైతే అక్కడ వదిలిపెట్టేశామో ఆ కథాంశాన్ని ప్రేక్షకుడికి అందచేయాలి. అలాంటి చోట విష్కంభకాన్ని మనం ప్రయోగం చేస్తాము అని చెప్పారు. తర్వాత ఏం చేశారు? యదాతు సరసం వస్తు మూలాదేవ ప్రవర్తతే ఆదావేవక తదంకః స్యాత్ ముఖాక్షేపం సంశయ. అంటే అలా కాకుండా ఇలా విడిచిపెట్టాల్సిన అంశాలు, విడిచిపెట్టాల్సిన రసం కానీ కథాంశం కానీ ఉండి దాన్ని అందచేయాల్సి వస్తే విష్కంభం ప్రయోగం చేస్తాము. అలా కాకుండా మొదటి నుంచి ప్రదర్శన సంపూర్ణంగా ప్రదర్శనయుక్తంగా ఉండి ఆకట్టుకునేలా ఉండి మంచి రసభరితంగా ఉన్నది, దీన్ని స్ట్రైట్ అవే మనం ప్రారంభించవచ్చు అంటే డైరెక్ట్ గా అంకంతో ప్రారంభం అయిపోతుంది. విష్కంభం లాంటి ప్రయోగాలు మనం చేయక్కర్లేదు. అంటే అర్ధోపక్షేపకం అక్కర్లేకుండా డైరెక్ట్ గా అంకంతో మనం ప్రదర్శనని ప్రారంభం చేయొచ్చు. ఈ అంకంతో ప్రదర్శనని ప్రారంభం చేసేదానికి ఉదాహరణగా రత్నావళి నాటిక. మాటల్ని జాగ్రత్తగా వినాలి, నేను నాటకం అనట్లే, రత్నావళి నాటికని చూపించాము. అలాగే విష్కంభాన్ని ప్రయోగం చేసిన దానికి ఉదాహరణగా అభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని మనం చెప్పాము. అది తర్వాత ఇప్పుడు ఇక్కడ అంకము అనే దాన్ని చేశాం కదా. ఇప్పుడు అంకం అంటే ఏమిటో మళ్ళీ మనం ఇక్కడ చూస్తున్నాం. అంకంతో మొదలు పెట్టడం, దానిపైన విష్కంభం అనేది మనకి అక్కడ చదువుకున్నాం, అది ఇక్కడ ఇంక అక్కర్లేదు. ఇప్పుడు అంకం అనేది ఇక్కడ వచ్చిన తర్వాత అంకము అంటే ఏమిటో మనం చూద్దాము. ఈ అంకము అనేది రేపు చూద్దామండి, ఇక్కడికి ఆప్ చేద్దామండి వాళ్ళకి. థ్యాంక్స్ అండి. కదా, సో ఇట్లా చేద్దామండి, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, ధన్యవాదాలు. We are closing it here. So again, tomorrow we'll meet same time 7 o'clock కి కలుద్దామండి. Thank you. Good night. Have a nice night.